24 మంది భక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఈ 24 దళాలు ఆయన చేతిలో పట్టుకునేటప్పటికీ వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఈయన పట్టుకున్న గంటకి వాళ్ళు వచ్చారు. వచ్చి, మహానుభావ, మీరు ఒకసారి అఖండ భారతాన్ని దర్శనం చేస్తూ మా రాష్ట్రానికి వచ్చారు, మా కుగ్రామం మీదుగా వెళ్ళారు, అప్పుడు మీ దర్శనం చేసుకున్నాం, మళ్ళీ మీ దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాం. మీరు మళ్ళీ ఈ ప్రాంతంలో ఉన్నారని తెలిసి మీ దర్శనానికి వచ్చాం. మళ్ళీ నాళ్ళకి మిమ్మల్ని చూడగలిగాం, మా మనస్సు ఆనందంతో నిండిపోయిందని వాళ్ళకేం తెలియదు. నిరుపేదలు నేల మీద పడి నమస్కారాలు చేశారు. చేసి పాపం అయిపోయింది, వాళ్ళు వచ్చిన పని చూసేశారు, పొంగిపోయారు. అమాయకులైన భక్తులకి కోరికలు ఉండవండి, చూసి వెళ్ళిపోవడానికి వచ్చామంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు వెళ్ళిపోతూ అయ్యా, మాకు మీరు అస్తమానం ఇలా రాలేం కదా, మీరు మా దగ్గరికి రాలేరు కదా, మీరు మాకు గుర్తుండిపోవడానికి మాకు ఏదైనా కృప చెయ్యరా అన్నారు. వెంటనే ఎడంచేతిలో ఉన్నవి తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. వచ్చినవి 24, వచ్చిన వాళ్ళు 24. వాళ్ళకి స్వర్ణ మారేడు దళాలు వెళ్ళాయి. ఆ మారేడు దళమే చంద్రశేఖర పరమాచార్య. ఇది అమ్మవారి యొక్క ఉపాసన చేసిన వారి యందు ప్రకాశించేటటువంటి విభూతి. వారు ఆ స్థితిని చేరుకుంటారు. అయిందానికి కాందానికి అలా ఏం వాడరో, ఏమీ తెలియనట్టు ఉంటారు, కానీ ఆ అనుగ్రహాన్ని పొందుతారు, అమ్మవారి అనుగ్రహాన్ని. కాబట్టి శంకర భగవత్పాదులు మనకి మన పరితాపోపశమనము కొరకు ఇవాళ ఒక పెద్ద ప్రయోగం ఆయన ఇస్తున్నారు. లలాటం లావణ్యద్యుతి విమలమా భాతి తమయత్. ఇప్పుడు ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైపోయింది కదండి, ఎందుకంటే నేను ముందే అష్టమి చంద్ర విభ్రాజలేక స్థల శోభిత చెప్పేశాను కాబట్టి అది చెప్పేటప్పుడు మీకు కిరీటం మీద ఉన్న చంద్రరేఖ కూడా నేను చూపించేశాను కాబట్టి ఇప్పుడు చూడండి, అమ్మవారి యొక్క లలాటము ఏ పక్షంలో ఉన్నటువంటి అష్టమి నాటి చంద్రబింబంలా ఉంది? కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రబింబంలా ఉంది కాబట్టి ఇలా ఉంది కదండి. ఇలా శంకరాచార్యులు వారు అంటున్నారు, కృష్ణపక్షంలో ఉన్న చంద్రబింబం ఇలా ఉంది. ఆ పైన ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం, రెండో పక్షంలో ఉన్నటువంటి చంద్రబింబం కిరీటంలో ఉందంటున్నారు శంకరాచార్యులు వారు. రెండో పక్షం ఏది? కృష్ణపక్షం కాంది, శుక్లపక్షం. కృష్ణపక్షంలో ఇలా ఉంటే శుక్లపక్షంలోది అలా ఉంది. ఇప్పుడు పూర్ణ చంద్రబింబం చేయాలనుకోండి, కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి బింబం, శుక్లపక్షంలో ఉన్న అష్టమి నాటి బింబం రెండు ఇలా కలిపేశారనుకోండి, కలిపేస్తే పూర్ణ చంద్రబింబం అయిపోవాలి కదా. కానీ అవుతుందా? అవదు. ఎందుకు అవదు? ఇక్కడ ఇబ్బంది వచ్చింది ఒకటి, ఇంకా నేను లేవక తప్పదేమో. ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది కదండి. ఏమ్మా, ఇక్కడ ఇలా ఉండి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఈ రెండు అష్టమి నాటి చంద్రబింబాలే అయినా ఈ రెండింటినీ నేను తీసుకొచ్చి ఇలా కలిపితే ఇది ఇలాగా ఉంది కాబట్టి ఇలా ఎలా అవుతుంది? అవదు. అందుకని శంకరాచార్యులు వారు అన్నారు విపర్యాసన్యాస, ఈ రెండింటిని తిరగేయాలన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబింబాన్ని ఇలా తిప్పి చూడాలి, ఇక్కడ ఉన్న చంద్రబింబాన్ని ఇలా తిప్పాలి. ఈ రెండు కలిపారు అనుకోండి, 4 కోణాలు అంటుకుంటే ఏమైంది? పూర్ణ చంద్రబింబం అమ్మవారి ముఖం అయిపోయిందయా. మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగానేమో అని నేను అనుకుంటున్నాను. విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదః. ఇక్కడ వరకు బాగుందండి. ఇప్పుడు మీకు 3 దర్శనాలు అయ్యాయి. ఒకటి కిరీటంలో ఉన్నటువంటి చంద్రరేఖ, ఒకటి లలాటమునందున్న చంద్రరేఖ, 3 రెండిటిని తిరగేసి కలపడం వల్ల వచ్చినటువంటి పూర్ణ చంద్రబింబం. ఒక్క చంద్రుణ్ణి అడ్డు పెట్టి 3 దర్శనాలు శంకరాచార్యుల వారు చేయిస్తున్నారు. ఇప్పుడు చంద్రుణ్ణి రోజు చూడడం మీకు వస్తే మీరు ఈ దర్శనాల్ని లోపల చేయగలుగుతారు ధ్యానంలో. ఇది శంకరాచార్యుల వారు ఈ జాతికి చేస్తున్నటువంటి ఉపకారం. ఇందులో ఆయన అంటున్నారు, బాగానే ఉంది కానీ ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పావు, ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పావు, ఇప్పుడు ఈ రెండు తెచ్చి అంటించావు. ఏం పెట్టి అంటిస్తావు? జిగురు రాస్తావా, లేకపోతే అన్నం ముద్ద నలిపి అంటిస్తావా? ఏం పెట్టి అంటిస్తావు? వచ్చేది అమ్మవారి ముఖం. ఏం పెట్టి అంటిస్తే అంటుకుంటుంది అలాగా.
అంటే శంకరులు అన్నారు, సుధాలేపస్యూతి, నువ్వు కొత్తగా జిగురు తేవక్కర్లేదు. ఆ చంద్రబింబంలోంచి అమృతపు చుక్కలు పడుతుంటాయి ఎప్పుడు. ఆ అమృతపు చుక్కే తీసి అంటించేస్తే పూర్ణ చంద్రబింబంలోంచి అమృతంతో అంటుకున్నది ఓట ఉండదు. అందుకని ఇప్పుడు అమ్మవారి ముఖం పూర్ణ చంద్రబింబం అయితే అందులోంచి అమృతం స్రవిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇలా పెట్టానని దగ్గరగా చూడగానే ఈ అమృతం ఎవరి మీద పడింది? నీ మీదే పడింది.